దాదాపు 6 ఏళ్ల క్రితం వరకు అందరూ కలిసే ఉన్నప్పటికీ బాలచందర్ పిల్లలు ఎదిగొచ్చారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తూ కుటుంబ విలువల్ని దిగజార్చాడు. ఇక చెల్లెలి భర్త చెప్పిన అబద్ధంతో అలివేలు మీద అనుమానం పెంచుకొని అందరినీ వదిలి తన దారి తను చూసుకోవడంతో ఒక్కసారిగా కుటుంబం రోడ్డున పడి ముగ్గురి పిల్లల భవిష్యత్ ఆర్థిక ఇబ్బందులతో కష్టాల పాలవటంతో తండ్రిని మార్చి కుటుంబాన్ని తిరిగి కలిపే ఉద్దేశంతో రచ్చబండను ఆశ్రయించారు అలివేలు, బాలచందర్ ముగ్గురు పిల్లలు. పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాల్సిన ఆ తల్లిదండ్రుల మధ్య ఏ విషయంలో మనస్పర్ధలు వచ్చాయి, వారిద్దరూ విడిపోయాక ఆ పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. రెండమ్మా. నా పేరు మల్లమ్మ. నేను రచ్చబండ కార్యక్రమానికి నా ఇష్టపూర్వకంగా వచ్చినా ఎవరు బలవంతం లేదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అని నిజాలే చెప్తా, అబద్ధాలు చెప్పండి. ఏ ఊరమ్మా మీది? సాతాపూర్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, సాతాపూర్. మీ తల్లిదండ్రులకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది? 35 ఇయర్స్ అవుతుంది. మీరు ముగ్గురు పిల్లలు. ఫస్ట్ ఎవరు? మీరా? అక్క ఫస్ట్, అక్క, నేను, తర్వాత మీరు. సో ఏంటి ప్రాబ్లం? మా నాన్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఫస్ట్ స్టార్టింగ్ బాగానే చూసుకునేవాడు, కానీ తర్వాత పట్టించుకోపోవడము. ఇంకా మా అమ్మని అంటే మెయిన్ రీజను అనుమానము. మా అమ్మ మీద అనుమానం. అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలి భర్త మా అమ్మ వాళ్ళ చెల్లెలి భర్తను రూమ్ లో చూసినా అని చెప్పిందంట. ఇట్లా చూసినా నేను అంటే ఆ మాట మా నాన్నకు చెప్పాడు. ఆ విషయం 2006లో. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకు చెప్పాడు? నేను 9th క్లాస్ చదువుతున్నా. ఓకే. నేను 9th, తను 4th. ముగ్గురు పుట్టారా? ముగ్గురు. ఇంకా ఒక అన్న చనిపోయిండు. ఈయన నా తర్వాత తమ్ముడు కూడా చనిపోయిండు. తర్వాత ఆయన ఇతను. అలా అయినాక మేము 9th క్లాస్ చదువుతున్నా. అక్కకు పెద్ద దాదాపుగా మీ అమ్మ నాన్నకు పెళ్ళి 25 years పైన అయిపోయింది. అలా అయినాక ఆ మాటకి నా సొంత బామ్మర్దే చెప్పిండు వాళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారని. అట్లా దాన్ని నువ్వు నాతో ఎందుకు ఉండాలని అప్పటి నుంచి. ఎలా నమ్ముతాడు? అన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత, 4 పిల్లలు పుట్టిన తర్వాత మీ అమ్మ ఏంటో పూర్తిగా అర్థమై ఉంటుంది. ఇన్ని సంవత్సరాల్లో మీ అమ్మని అర్థం చేసుకోలేదా? తను అంత ముందుకు స్టార్టింగ్ నుంచి మంచిగానే ఉండేది, ఇద్దరు మంచిగానే ఉండేదంట. మరి ఒక్క మాట ఎలా నమ్ముతాడు? ఇది ఒక్క మాటనే మేడం. అంటే సొంతం నా బామార్దే చెప్పిండని. సొంతం బైకాడికి ఇది కూలికి పనికి వెళ్తాడు, ఆయన జీతం ఉంటాడు. ఈమెను టిఫిన్ పెట్టుకురామని చెప్పి అది గొడ్డలు ఉంటది కదమ్మా, అది ఊడబీకి కొట్టి బాగా రూమ్లకి బయటికి తీసుకొచ్చినప్పుడు అన్నాడంట, నువ్వు తప్పు చేసినావని నేను నమ్మలేదు, కానీ సొంతం నా చెల్లెలు మోడు చెప్పినందుకు నేను నమ్మిన. డబ్బులకు వచ్చిండు అమ్మ ఊరికాంచి. మా మామ డబ్బులకు వచ్చిండు. ఆ డబ్బుల విషయంలో 2 రోజులు ఉన్నాడు. ఇంకేం జరిగింది తెలియదు. ఇంకా తర్వాత బాగానే చూసుకునేవాళ్ళు. ఇంకా మా అక్క మాకు కూడా సరిగా ఏం డబ్బులు ఇవ్వకపోయేది, బట్టలు కానీ ఏది ఇప్పకపోయేది. మా ధ్యాసనే లేదు, వేరే అఫైర్స్ ఉన్నాయి. అలా వెళ్ళడము, మా అమ్మ అట్లా వెళ్ళొద్దంటే ఆమెను కొట్టడము, సీక్లతోని దాంతో ఎట్లా అంటే అట్లా కొట్టడము. ఇంకా బాగా కొడుతుంటే ఒక రోజు కూడా నువ్వు నాకు ఇంకా వద్దు అని ఆమెను మొత్తం పైన సొమ్ములు కమ్మలు మొత్తం తీస్తావా లేదా అని రాళ్ళు తీసుకుని వేయడం, సీక్లతోని బాగా కొట్టేది. కొట్టినాక పుస్తకతో సహా అన్ని గుంజేసుకున్నాడు. పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉండి ఇంకా చంపేసి తట్టున్నాడు, ఇచ్చేయమ్మా అంటే ఇంకా అన్ని ఇచ్చేసినాం. అలా అంతకుముందు మంచిగా ఉండేది, మమ్మల్ని కూడా బాగా చూసుకునేది. కానీ ఏమి ఇప్పకపోయేది. మా అక్క ఇళ్ళలో పనిచేసేది, కాంక్రీట్ పనికి వెళ్ళేది. ఒకసారి లిఫ్ట్ పైన నెత్తి మీద పడ్డది ఈమెకి. ఇంకా అప్పటి నుంచి పని చేపించి మిషన్కి వెళ్ళేది. ఇంకా నేను పనికి రాను అంటే ఒకసారి కొట్టి తోలుకొని పోయేది, గుంజుకోపోయేది నన్ను. డబ్బులు అడిగితే లేదు పనికి వచ్చి తీసుకో, పనికి వస్తే ఇస్తాలే అని అనేది. స్కూల్ లేనప్పుడు మేము పనికి వెళ్ళేది. అలా ఆయన అక్క బాగా కొడుతుంటే చుట్టుపక్కల హైదరాబాద్ లో ఒకసారి ఎల్బీనగర్ స్టేషన్ లో చుట్టుపక్కల వాళ్ళు ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి, మేము ఎవరు చెప్పినా వినట్లేదు అంటే ఇస్తే నన్ను పోలీసులకు పట్టిస్తారా అని ఇంకా బాగా కొట్టేది. ఎప్పుడు నైట్ టైం ఇంట్లో నిద్ర పోనీయకపోవడం, మేమిద్దరం పడుకోవాలి, బయటకు వెళ్ళానని మమ్మల్ని వేరే ఇంట్లో పోయి పడుకోమని చెప్పడం. అలా చేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఇంకా మా అమ్ముండి ఇంకా ఈడైతే ఎవరు పట్టించుకోలేరు. కూతుర్లు ఉన్నారు, వాళ్ళ ముందర జాగ్రత్తగా ఉండాలన్న సభ్యత లేకుండా మిమ్మల్ని బయటికి పంపించేసి ఇంట్లో వాళ్ళు పడుకున్నారు. అప్పుడు ఇంకా చిన్న మేడం. ఇప్పుడు మొన్న మా అక్క 3 పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తే కూడా అక్కను కూడా వెళ్ళిపోమన్నాడు. మొన్న అమ్మ నాకు ఫిట్స్ వస్తాయి, ఊరికి వెళ్ళిపోయిన చూపించాడు ఆయన 10,000 పెట్టి. మా ఆయన చూపించాడు, ఆయన చూపించాడు. అయితే ఊరికి వెళ్ళిన తర్వాత అమ్మ వచ్చింది.
ఒక్కతే ఎట్లా చేసుకుంటుందని చిన్న బాబు ఉన్నాడని వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఒక్కదాన్ని వెళ్ళినప్పుడేమో ఆయన బైకాడికి వెళ్ళి వండుకుంటుండే, నేను ఇంకా ఈయన నా పిల్లలు వండుకుంటుండే మా తమ్ముడు. అయితే తర్వాత అమ్మ వచ్చినాక 2-3 రోజులకి ఏమైంది, అమ్మ నన్ను ఎత్తికాడ వండుకొని, అమ్మ నువ్వు పిల్లలు తీసుకొని పోయి అవతల వండుకోపో కాకాయల ఇంటికాడ అంటే నేను అన్నమ్మ నిన్నమ్మ నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టి సన్నవీళ్ళ తల్లిని నువ్వు పోయి బైకాడ వండుకుంటుడు, ఈరోజు ఎందుకు వండుకుంటా నేను నీ తమ్ముని ఇంటికాడ పోయి ఎందుకు వండుకుంటా అంటే నువ్వు పిల్లలు తీసుకొని. మా అత్తమ్మ వచ్చి అంటుంది, మా మామ చూసి చెప్పిండంట కదా అత్త, చూసినందుకే మా కాపురం ఇంత చేసిర్రు, మమ్మల్ని పిల్లల తల్లు లేడవాపు లేపారంటే మీ మామ చూడలేదే, మీ నాయన్నే చూసి మాకు వచ్చి చెప్పిండు అంటే నేను అన్నా అమ్మ నీకు వచ్చి ఎట్లా చెప్తాడు, చూసినోడు ఇద్దరు పట్టుకోవాలి, పట్టుకొని ఈమెను కొట్టాలి వాడిని తిట్టాలి కదమ్మా, వీళ్ళకి వచ్చి ఎట్లా చెప్తాడు. మేమంటే నేను ఇంట్లో పనికి వెళ్తుంటే ఈమె చదువుకుంటే వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి నేను ఇంట్లో పనికి పోయేదంటే ఈమె చదువుకుంటేదంట. మా నాయన వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి ఇద్దరు కొట్టిరు, తిన్నాక వాళ్ళు కేసు వేసారు, కంప్లైంట్ ఇచ్చారు. అయితే వాళ్ళు పోలీసులు పట్టుకుపోయి మా నాయనని కొట్టిండ్రు, నువ్వు కొట్టించినావు మిండెంతో. ఒకనాడు తోలుకోపోలేదు, ఒక చీర పెట్టలేదు, ఒక రైకాయ పెట్టలేదు, పండుగలకు తోలుకోపోతే మేమే వండుకోవాలి, మేమే తినాలి. 3 పిల్లలు అంటే ఆమెకి మొత్తం అమ్మనే చేసింది, వేరే దగ్గర ఒక్క కాన్పు కూడా చేయలేదు అమ్మ, ఆయన డబ్బులు కూడా పెట్టలేదు. తమ్ముని బిడ్డ పెళ్లి చేస్తాడంట, చెల్లెలు బిడ్డ పెళ్లి చేస్తాడంట, మరి అట్లనే ఉండనే. ఫస్ట్ డెలివరీ అప్పుడు ఇంటికి వచ్చేస్తే రేపు డెలివరీ అవుతా అన్న మూమెంట్ లా రోడ్డు పైనకి బట్టలతో సహా తనను దొబ్బేసింది రోడ్డు పైన. అత్తగారి ఇంటికాడ ఉన్నా నేను ఇక్కడ ఉన్నా. అయితే వెళ్ళిన అయినా సరే అని 5 నుంచి 9 నెలలు పడ్డాక వెళ్ళిపోయినా. మా చిన్న బాబాయ్ ఇద్దరు వచ్చి ఈడెందుకున్నావమ్మా, ఇక్కడ ఎవరు చేస్తారు, ఓ మీ అమ్మతోటికి అని బ్యాగ్ తీసి బయట వేస్తే అట్లనే లేచి మా ఆయన ముందే వెళ్ళిపోయిండు, నేను తర్వాత వెళ్ళినా. ఇంకా మా తాతనే వచ్చి నన్ను బస్సు ఎక్కించి పంపించిండమ్మ. కేసేసి కొట్టించారు కదమ్మా మా పిన్ని వాళ్ళు, మేమే తెలియదు కదా మేడం, మేము చిన్న వాళ్ళం మాకు తెలియదు, కానీ మా మీద మా నాన్ననే అంత ఖర్చు పెట్టుకున్నాడు, ఇంకా వాళ్ళు కూడా ఆయనకే సపోర్ట్. నేను చదువుకుంటుంటేనే వాళ్ళేం ఉద్ధరిస్తారు, చదువుకొని పెళ్లి చేసి అయిపోతుంది కదా అది అని ఆయనకు సపోర్ట్ చేయడం, ఆ సపోర్ట్ వల్ల ఇంకా ఎక్కువ చేయడం. అయితే మొన్న ఇవన్నీ అడిగినమ్మా, నువ్వేమని పెట్టినావు, నా 3 కానుకలు చేసి అమ్మనే చేసింది, ఈమెనే చేసుకుంటుంది, తమ్ముడికి ఒక్కనికే కదా నువ్వు పెట్టేది, ఎవరికి పెట్టినావు, చిట్టీలు వేస్తున్నావు, అన్నీ వేస్తున్నావు అని అడిగితే నువ్వెవడు అడగనికే ఏమక్కుంది నీకు, కన్నావు కాబట్టి అడుగుతావు. మా భర్త కొట్టిండని నేను ఊరికెళ్తే ఎవరు రమ్మన్నాడు నిన్ను అంటే ఇద్దరు రావలేదుగా, ఇద్దరు బతికే ఉన్నారు కాబట్టి వచ్చిన నేను. మళ్ళీ 2 రోజులు అయింది, ఎందుకు వచ్చినావమ్మా, ఏమైనా అన్నాడా అని అడగను కూడా అడగలేమ్మా. తమ్ముడు ఒక దెబ్బ కొట్టిండు పొద్దుతిల్లి, కొడితే ఇంకా పడుకొని ఆయన జీతం ఉన్న ఆయన వచ్చి తీసుకెళ్ళిండమ్మా. సాయంత్రం తీసుకెళ్ళినాక ఆ నైట్ అక్కడనే ఉన్నాడు, పొద్దున వచ్చిండు, వీళ్ళు పడుకొనే ఉన్నారు. అమ్మా నువ్వేం తెచ్చుకున్నావో బయటికి నడువు తీసుకొని, ఇంకా తాళం వేసుకున్నాడు బయటికి నడవండి. మాది కాదంట, ఇది మా నాయన కట్టించిండు, అది అని ఎలా కొడితే మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళినాం. ఇంట్లో నుంచి ఫస్ట్ దొబ్బినాక మా నాన్నతోనే మేము మాట్లాడుకుంటాం, మా ఫ్యామిలీది ఇల్లు నువ్వు ఒక్కరిమే కట్టినావా, నేను కూడా పనిచేసిన కదా, నాకు కాకుండా నా పిల్లలకు ఉంటదని మా అమ్మ అంటే, వాళ్ళ తమ్ముడు నడిపి తమ్ముడు వచ్చి డైరెక్ట్ వచ్చేసి మమ్మల్ని మా అక్కని ఎదల మీద దొబ్బేసి నన్ను అందరినీ దొబ్బి కొడుతున్నాడు. వాళ్ళ తమ్ముడు మేడం, వాళ్ళ తమ్ముడు వచ్చి కొడుతున్నాడు మమ్మల్ని. ఈయన చేతులు కట్టుకుని అంత దూరం నుండి చూస్తున్నాడు మేడం. ఏంటి బాబాయ్ ఆడపిల్లలని చూడకుండా అట్లా అంటున్నావు అంటే, నువ్వెవరని 5-6 మంది పట్టుకుని ఆగుతలేడమ్మా, కొట్టనీకి వస్తున్నాడు. వచ్చి మాట్లాడతాను రండి అంటే ఊర్లకు రావట్లేదు, నా పెద్ద మనుషులతో మాట్లాడదామని రాగైతే వాళ్ళకి వెళ్ళి చెప్పినాము, మీ నాన్న విన్నాడు మాకు తెలియదు అన్నాడు. రాము అని చెప్పినాక మేము స్టేషన్ లో వెళ్ళినాక అసలు మొహం గడపలో ఏం లేదు, పరుపుల నుంచి లేపి మమ్మల్ని బయటకు దొబ్బిండు. అక్కడికి వెళ్ళినాక అప్పుడే తీసుకురాకుండా ఈవినింగ్ తీసుకొచ్చారు మేడం. మాకు నీళ్ళు లేవు, తిండి లేవు, ఈమెకంటే హెల్త్ బాగాలేదు, మేమంటే ఉండగలుగుతాం, అలాగే ఉన్నాక తీసుకురాలేదు. ఈవినింగ్ నైట్ తీసుకొని వచ్చినాక మా నాన్న జీతం ఉంది ఆయన, ఏమైంది సార్ మీరెందుకు వచ్చారు సార్, మళ్ళీ మీ వల్లనే ఇట్లా మీ ధైర్యంతో మా నాన్న మళ్ళీ అట్లనే చేస్తాడు, నేను వాళ్ళు పోయి కాంప్లీట్ ఇచ్చినా నన్ను తీసుకోపోతారు అన్న ధైర్యం ఉంటది మా నాన్నకి, ఎందుకు వచ్చారు సార్ అన్న. దానికి నువ్వెవరు మాట్లాడానికే, నా జీతగాడు నా గత నేను మాట్లాడతా,
అంటే ఆయన ఏమేమో మాట్లాడిండ్రు తీసుకొని దగ్గర పని చేసినప్పుడు నేను ఎప్పుడన్నా తీసుకొస్తా, ఎప్పుడన్నా తోలుకొస్తా. అయితే జీతం ఉన్న సార్ నాకు మా నాన్న చదివినని ఇంటర్ నుంచి కొట్టి 10th నుంచి బాగా కొట్టిండు మేడం. కొడితే నేను అప్పుడే 10th క్లాస్లో ఊర్లో అందరు చెప్తే స్టేషన్కి వెళ్ళింటి. మీ నాన్నకి మేము ఎవరు చెప్పినా వినట్లేదు, స్టేషన్కి వెళ్ళాలంటే వెళ్ళినాక అయితే ఈ సార్ వల్ల కొంచెం విన్నాడు. మీ బిడ్డ చదువుకుంటా అంటుంది కదా ఎందుకు అది అని. అయితే 10th లో చెప్తే విన్నాడు, చదివించిండు. తర్వాత ఇంటర్ డిగ్రీ అట్లా ఈ సారే కొంచెం సపోర్ట్ చేసిండు నాకు చదువు కాడ. అట్లా చేసిండు కాబట్టి నేను అంత విశ్వాసంగా ఉన్నా. వాళ్ళు ఏం పని చెప్పినా చేసేది, నాకు హెల్ప్ చేసిరు కదా, నాకు ఎవరు చెప్పకుండా ఈ సార్ చేసిండు కదా అని నేను వాళ్ళ మాట విన్నా, వాళ్ళు చెప్పిన పని విన్నా. ఇంత చదివినా కదా నేను అన్న ఇన్సల్ట్ గా ఫీల్ కాకుండా వాళ్ళ ఇంట్లో ప్రతి పని చేసిన మేడం, నాకు సాయం చేసారు కదా నా చదువు కోసం అని. ఇంట్లో పని చేసిన బయకడకు బాగుంటే బయకడ బట్ల కడ పని చేసిన ప్రతిదీ ఒక్క పని కాదనిలే మేడం, నాకు ఇంత హెల్ప్ చేసారు కదా అని. కానీ మా నాన్న ఆడ జీతం మానేస్తాడు తాగినప్పుడల్లా అట్లా. కానీ నాయన నువ్వు వేరే అయితే పాడైతావు, ఆడైతే కొంచెం పద్ధతిగా ఉంటావు, నాకు కూడా సార్ వాళ్ళు హెల్ప్ చేసిన దానికి పని చేసినట్టు ఉంటది అని మా నాయనకు మళ్ళీ మాట్లాడి మళ్ళీ తోలిచ్చిన నేను. కానీ అంత చేసిన సార్ ఇది ఒక్క విషయంలో ఇట్లా మీ అమ్మని తోలి అంటే ఇంకా మా నాన్నకి ఇంకా నైట్ టైం పిచ్చి ఎక్కువ. ఇంత పెద్ద తమ్ముడు ఉన్నాడని పట్టించుకోడు, నన్ను పట్టించుకోడు. ఇంకా ఇంట్లో ఉంటే బయటికి ఉండి అంటాడు, మేము వండుకోవాలి అంటాడు ఇంట్లోనే. ఎందుకు నాయన వర్షం వస్తుందంటే మేము వండుకోవాలి, బయటకు పోతావా పోని దొబ్బిండు మేడం బయటకి. ఇంక ఏం చేయాలి, వాడేమో అవన్నీ చూడలేక వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి పడుకుంటాడు. నాన్నకి ఏమన్నా మానసిక పరిస్థితి ప్రాబ్లం ఉందా? ఏం లేదు, అందరితో బాగుంటాడు. ఎందుకంటే ఏ మొగాడు కూడా పిల్లలు కొంచెం పెరిగిన వెంటనే జాగ్రత్తగా ఉంటారు, ఇలాంటి పిచ్చి పనులు వాళ్ళ ముందర చేయరు. అలాంటిది మీరు చెప్పేది అసలు మీ నాన్న మిమ్మల్ని బయట వెళ్ళి పడుకో లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్పి ఆయన నేను ఇంట్లో పడుకోవాలని అంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే ఒకటి సైకో అన్నా ఉండాలి లేదా అదే పిచ్చన్నా ఉండాలి, ఇంకేం తెలియకుండా ఊర్లో వేరే వాళ్ళతో చాలా ఉన్నాయి. అనుమానం గురించి ఆయన దగ్గరికి వెళ్ళినావు, అప్పుడు మీ అమ్మ తోలిచ్చారు, ఇప్పుడు ఎందుకు మీ అమ్మ నా దగ్గరికి తోలి అంటే మేమే తోలిచ్చాము మా బాబాయ్ దగ్గరికి. మేము ఎట్లా తోలిస్తాం, మీరే అప్పుడు తోలిచ్చిరు, మళ్ళీ ఇప్పుడు నా దగ్గరికి నేను పండుకుంటే నన్ను ఎందుకు రాణిస్తలేరు అని ఆ కచ్చ మీద కావాలి. మార్నింగ్ కాలేజ్కి రెడీ అయ్యి వెళ్తుంటే మా అమ్మ పనికి రెడీ అయ్యి వెళ్తుంటే నేను జస్ట్ ఇట్లా బయటకు వెళ్తుంటేనే మేము పండుకోవాలి అని డోర్ పెట్టేసినప్పుడు నేను కాలేజీకి వెళ్తుంటే నర్రకం నిద్ర పోనీయాడు, తిండి తిననియాడు. మరి బయట కూడా అఫైర్స్ ఉన్నాయంట, మరి అక్కడ ఇలాగేనా? వాళ్ళ ఫ్యామిలీస్ బాగానే చూసుకుంటాడు, బాగానే ఉన్నాయి, వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటాడు. ఎవరి పిల్లల్ని? ఆయనకు అఫైర్స్ ఉన్న వాళ్ళని. ఈయనకు కావాల్సినంత డబ్బు ఇస్తాడు మేడం, డబ్బు మస్తు ఉంది, అన్ని ఖర్చు పెడతాడు. ఇప్పుడు అఫైర్స్ ఉన్నాయి కదా వాళ్ళ హస్బెండ్స్ గానీ ఆ వైఫ్ గానీ వాళ్ళకి డబ్బు ఇస్తాడు వాళ్ళ పిల్లలకు డబ్బు. ఆ ఊర్లో ఎవరు తప్పు అని పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడారు మేడం? అందరికి డబ్బులు ఎన్ని ఒకరు 50,000 అడిగితే 50,000 ఎందుకు 60,000 తీసుకో. తులం బంగారం నేనే సంపాదించుకున్నా, కమ్మలు పెట్టకుండా ఉత్త పుస్తల తాడు పెట్టిండు, అలా చెల్లెలకి 6 తులం బంగారు పెట్టిండు. నాకు ఆమె 5 తులాలు ఎండి చదివించింది, ఇంతవరకు పెట్టలే. చిన్నప్పటి నుంచి సిగ్గు తప్పి నేను అడిగితే మెట్టలు చేయించింది 6 తులం పెట్టి. చిన్నప్పటి నుంచి ఫంక్షన్ అయితే కూడా 12 తులాలు గొలుసులు పెట్టిండు. ఎప్పుడు పైసలు కావాలంటే అప్పుడు వాళ్ళకి ఇస్తాడు. మళ్ళీ వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ముళ్ళు. ఎందుకు మీ మీద ఎందుకు కసి మీ నాన్నకి? అమ్మ ఇప్పుడు మా బాబాయ్ గురించి పెట్టినామంట. మా మీద ఎందుకు మేమేం చేసినాము అని అంటే మీ అమ్మ వాళ్ళనే, మీ అమ్మ మీద కోపంతోనే చేసేది. నువ్వు మీ నాన్న దగ్గరే ఉంటున్నావా ఇప్పుడు? ప్రస్తుతం అయితే ఇంట్లో నుంచి దొబ్బేసినప్పటి నుంచి లేము. ఎన్ని రోజులు అయింది దొబ్బేసి? October 1st 6 months 7. ఓకే, మరి అప్పటి నుంచి ఎక్కడ ఉన్నారు? వేరే ఊర్లో ఉంటున్నాను, కిరాయికి తీసుకొని. ఎవరెవరు ఉంటున్నారు? అమ్మ, నేను, తమ్ముడు. ఓకే, అమ్మతో పాటు అందరిని తోసేసాడా? తనను కూడా. అక్క కూడా ఉన్నది అక్కడనే. పిల్లలు, అక్క పిల్లలు 3 పిల్లలు, తనను అందరి మొన్న 6 నెలల వరకు నాన్న దగ్గర ఉన్నారు అందరూ. ఎన్ని గొడవలు అవుతున్నా? గొడవలైనా బాగుండదు అన్నట్టు ఉన్నాం, కానీ అమ్మని మాత్రం అస్సలు రానికపోయేది. అమ్మ పిల్లలు అంత 2 నెలలు ఉంచుకుంటాడు, ఆయన అవసరం కాడికి కొడతాడు, మళ్ళీ తోలేస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ? వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళగొట్టాడు, మళ్ళీ తీసుకొచ్చుకుంటాడా? మా కోసం పిల్లలు భంగం అవుతారు, సంపాదించుకునేంత వేస్ట్ అయిపోతుంది, ఆగం చేస్తాడు అని మా కోసం మా అమ్మ వస్తే కొట్టడం బాధపడతాడు. ఇంకా తనకు బ్రెయిన్ ట్యూమర్ కాబట్టి హెల్త్ బాగాలేక ఒకసారి మొత్తం ఫిట్స్ వచ్చి ఇంట్లో పడిపోతే చేయడానికని మా నాయన అంటే పెళ్లి చేస్తుంటే కూడా మా అమ్మ పిలవకుండా వచ్చేసింది.
ఈమెకు హెల్త్ బాగాలేనప్పుడు ఊరికి తీసుకొస్తే కూడా నా పిల్లకి ఎవరు చేస్తారని మళ్ళీ మా అమ్మనే వచ్చింది. ఈమెకు కొంచెం కవర్ కావగానే మళ్ళీ కొట్టి మళ్ళీ తోలే. ఆయనకి ఎవరు మరి తిండంతా పెట్టేది? ఇప్పుడు జీతం ఉన్న వాళ్ళే వండి పెడతారు, వాళ్ళతోనే పని చేస్తారు. వాళ్ళు వండి పెడతారు, వాళ్ళ దగ్గర చేసుకుంటూ ఉంటారు. జీతం ఆయన అడిగిండు, నువ్వు ఎందుకు పెడుతున్నావు సార్ అన్నము, నువ్వు అన్నం పెట్టుకుని ఉంటే పిల్లలు పెళ్ళం అనేది ఇల్లు సంసారం తెలుస్తుంది ఆయనకు, అన్నం పెట్టకంటే ఆయన అన్నాడు నేను ఎందుకు పెడుతున్నా అన్నము అని ఆయన అన్నాడు. మా మామనే చెప్పిండు అంటే చెప్పు తీసుకొని కొడతావా అని. నేను ఎందుకు పెడుతున్నా అన్నం వండుకొని ఆయన్ని ఇంటికి పోయి వస్తున్నాడు. పిల్లలు తాత తాత అని ఫోన్ చేస్తే కూడా మాట్లాడాడమ్మా. చిన్నప్పటి నుంచి బట్టలు లేదు మాకు ఇప్పియడం, తను ఇల్లులో పని చేయడము, మిషన్ కుట్టుకోవడం తను నాకు అస్సలు లేదు. నేను వేరే తీసుకోవడం అట్లా ఎట్లా పీజీ వరకు జరుపుకున్నా. తర్వాత ఇంకా ప్రైవేట్ ఈ స్కూల్ అప్పుడు పని చేసుకునేది అట్లా. తర్వాత ఇంటర్లోనేమో 5 కిలోమీటర్స్ డబ్బులు లేక 10th లో బాగా కొడితే నేను చదివించాను అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మ దగ్గర ఆయన దగ్గర ఎందుకు దెబ్బలు తింటాను, నా దగ్గరికి రా, నా చేతనే దాన్ని చదివిస్తా అని అంటే వెళ్ళిన. పని చేసుకోవడం చదువుకోవడం నడిచిపోతుంటే సార్ వాళ్ళు చూసి ఎందుకు అమ్మ ఇబ్బంది పడుతున్నావు, నువ్వు అయితే మంచి చదువు మేము హెల్ప్ చేస్తాము అన్నారు. అట్లా ఇంటర్లో చదివినా కాలేజ్ ఫస్ట్ వచ్చినాక నాయన ఇది చూసైనా కొంచెం నన్ను ఇంటికి రానిస్తాడేమో అన్నట్టు ఇంటికి వచ్చిన. ఇంటికి వస్తే కూడా ఇంటికి రానియకుండా నైట్ టైం బాయ్స్ ని ఉరికించినట్టు ఉరికించి కొట్టిండు బాగా. కొడితే మా ఊర్లో పెద్ద ఆయన దొర అని ఉంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన. ఎందుకు కొట్టాడు అలా ఉరికిచ్చి? చదివించాను, మా ఇంట్లో ఉండొద్దు, చదివించాను, నా దగ్గర ఉండొద్దు అని. ఇప్పుడు ఆయన చదివించలేదు కదా, మీరే కష్టపడి చదువుకొని కాలేజ్ ఫస్ట్ చదివించేది లేదు మేడం, గౌరవంగా ఫీల్ అవ్వాలి. సార్ వాళ్ళు నాకు అన్నం పెట్టిర్రు, హాస్పిటల్ చూపించారు, ప్రతి బుక్ నా దగ్గర 1 రూపాయి లేకుండా సార్ వాళ్ళు చూసుకురు మొత్తం. అయితే నాయన నువ్వేం పెట్టద్దు నాకు, నేను ఏదైనా అడుక్కొనైనా చేస్తా, చదువుకుంటా, నీ దగ్గర ఉంటా అంతే. అయితే పెళ్లి చేస్తా అన్నాడు. ఇంకా అక్క పరిస్థితి ఇట్లా ఉంది, నాది ఇలాగే అవుతుందేమో అన్నట్టు నేను పెళ్లి చేసుకోను, చదువుకుంటా, నేను ఫెయిల్ అయితే ఒకవేళ నీకు తప్పు పని అనిపిస్తే నా విషయంలో ఎవరన్నా అంటే అప్పుడు చేయనైనా నేను ఏం ఎదురు మాట్లాడను అన్నా. లేదు చదవదు, నువ్వు చదివి ఎవరిని ఉద్ధరిస్తావు ఎవరిని. ఇదే ఇంకా డిగ్రీలో స్కూల్ చెప్పుకుంటూ ఈ సార్ ఉచితం ఉన్న వాళ్ళ దగ్గర పని చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసిన. పీజీ అలాగే హైదరాబాద్ సూపర్ మార్కెట్ లో వర్క్ చేసి నల్గొండలా చేసిన. ఇంకా అక్కడ ఫుడ్ కి మెస్ కి 50 రూపీస్ కట్టాలి డైలీకి. నాకు ఆ డబ్బులు కూడా లేక అసలు నరకం చూసిన మేడం, నరకం చూసి ఆ డబ్బులు. అందరేమో చదివిస్తే చదవని పిల్లల్ని చూసా గానీ మీరేమో కష్టపడి మళ్ళీ చదువుకొని తల్లిదండ్రులు ఇంత బాధ పెడుతున్నా కూడా వాళ్ళని ఒక సైడ్ బాధ అది పక్కన పెట్టుకొని పీజీ కూడా ఫినిష్ చేయడం అంటే చాలా పెద్ద విషయం. నాకు సార్ వాళ్ళు మంచిగా డబ్బులు తీసుకోకుండా హెల్ప్ చేయాలి, నాకు బుక్స్ ఇవ్వాలంటే నేను మంచి చదువుతానే కదా నాకు ఇచ్చేది అన్నట్టు. ఆయన ముందర చదువుకుంటే కూడా చదవనీయకపోయింది మేడం. తను పండుకున్నాక బుక్కులు తీసి పడేసేది. ఆయన వండుకున్నాక 3 గంటలకు లేచి చదువుకునేది. నేను మంచి సార్ వాళ్ళకి మంచి ఒపీనియన్ పోవద్దు నా మీద, నాకు హెల్ప్ చేస్తున్నారు పెట్టుకున్న నమ్మకాన్ని చక్కగా చదువుకున్నాం. అలా ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను టీచింగ్ చేస్తున్నా మేడం. ఎక్కడమ్మా? కొల్లాపూర్లోనే టీచింగ్ చేస్తున్నా, బిఎడ్ చేస్తున్నా. నాకు స్కాలర్షిప్ అంటే రాదు కాబట్టి ఇంకా నాకు ఖర్చులో కూడా ఎవరు ఇవ్వరు కాబట్టి ఇంకా కనీసం టీచింగ్ చేస్తే మా మేడం చెప్పిండే, నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు కదా, పీజీ చేస్తే కాలేజీలో చెప్పుకుంటూ తర్వాత నీ ఖర్చులో చూసుకుంటావు కదా అని చెప్తే అలా చేసిన. ఇంకా కాలేజ్ చెప్తూ ఆ డబ్బులతోని ఉండడము, ఆ బిఈడి ఫీజు చూసుకోవడము అట్లా అట్లా ఉండేది. ఇప్పుడు ఈయన ఇట్లా ఉన్నాక నన్ను చేసుకున్న భర్త మంచిగా చూసుకుంటాడు అమ్మ? ఎక్కడ చేసిండు మీ నాయన పెళ్లి పబ్బానికి తీసుకొచ్చి నా మెడకేసిండు అని ఆయన అంటాడు. ఈయననేమో అసలు పట్టించుకోడు. లేదనుకున్న ఫిట్స్ వచ్చినప్పుడు మాత్రం 10,000 పెట్టి చూపించిండు. అప్పుడు 4-5 పండగలకు తీసుకెళ్ళిండు. ఇంకా అంతే అమ్మ, ఇంకా పట్టించుకొని కూడా తీసుకుపోయినా అవి తెచ్చేస్తాడు, పిండి రవ్వ అవి తెచ్చేస్తాడు. ఎవరు చేస్తారమ్మా? అమ్మ ఉందా? అన్ని తెస్తాడు, మళ్ళీ గొడవ పెట్టి కొట్టాడు అంతే. మీకు చదువు గురించి ఏం పట్టించుకోలే, మీరే కష్టపడి సంపాదించుకొని చదువుకున్నారు. ఆమెకేమో పెళ్లి చేశాడు కానీ అల్లుడిని సరిగ్గా చూసుకొని ఆ కాపురం సరిదిద్దాలన్న ఆలోచన లేదు. మరి తిరుపతి నీ సంగతి ఏంటి, నువ్వేం చేస్తున్నావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. అక్క వాళ్ళిద్దరు అమ్మతో ఉన్నారు. ఇంకా నేను నాయన దగ్గర అంటే ఇంకా నాయన నన్ను ఓనియలే, నేను నాయన దగ్గరనే ఉన్నా. ఇంకా నాకు అడిగినప్పుడు డబ్బులు నాకు ఒక్కరికి ఇచ్చేది. ఇంకా అక్క వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వపోయేది. ఇంకేమనంటే వాళ్ళని కొట్టేది అది అనేది. నేను చిన్నగా ఉండేది అప్పుడు, నాకు తెలియదు. ఇంకా ఇప్పుడు మొన్న అట్లయితే ఇంకా నన్ను ఉడక అందరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటే మేము సపరేట్ ఉంటుండే. వాళ్ళ తమ్ముడు వచ్చి నన్ను కొట్టడానికి వస్తుంటే మా బాబాయ్ ఈయన్ని వేసి ఇట్లా దొబ్బుతే మరి కొడుకు మీద నన్ను ఎందుకు కొడుతున్నావురా, వాళ్ళ మీద కోపం ఉంది నాకు
కొడుకుని ఎందుకు కొడుతున్నాను అనాలి కదమ్మా, ఏమంటలేడు. మా వీనంటే కోపం ఉంది, అమ్మకు సపోర్ట్ చేసినామని. వీడు మొన్న అమ్మకు సపోర్ట్ చేసిండని ఆయన వచ్చి కొడుతున్నాడు, మళ్ళీ ఈయన ఏమంటలేడు, చాలా వేసుకొని మరసంగా చూస్తున్నాడు. నువ్వు ఏ పనైనా చేయొచ్చు కానీ నీ భార్య పిల్లల్ని నువ్వు సక్రమంగా